వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. కోడి బ్లడ్తో లెటర్ రాసి అమ్మాయిని పడేయడం ఎంత ఈజీయో అని మనకు ఒకప్పుడు చూసాము. కానీ అమ్మాయి కోడి బ్లడ్ అని తెలిసిన తర్వాత ఎట్లా మిస్ఫైర్ అయిందో కూడా చూసామన్నమాట. సో తనెవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, చాలా సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మన ముందుకైతే రావడం జరిగింది. ఉయ్యాల జంపాలలో అవికా గోర్ని కోడి బ్లడ్తో పడేసిన సార్ మనతో పాటు అయితే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాము. ఈసారి డైరెక్టర్గా మన ముందుకు రాబోతున్నారు, యాక్టర్గా చూసాము, ఇప్పుడు డైరెక్టర్గా కూడా చూడబోతున్నాం. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, చాలా బాగున్నాను. యా సార్, నేను కూడా చాలా బాగున్నాను. మిమ్మల్ని ఇన్ని రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది అసలు. థ్యాంక్ యూ. లైక్వైజ్. మిమ్మల్ని ఉయ్యాల జంపాలలో చూస్తే మాకు మీ కళ్ళు బాగా కనిపించేవి సార్, మీ క్యారెక్టర్ కన్నా. అంటే ఇట్లా పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని అట్లా కనిపించే వాళ్ళ క్యారెక్టర్. కొంచెం పెద్ద కళండి అవి, కొంచెం పెద్దవి లోతుగా ఉంటాయి, దానివల్ల కొంచెం స్ట్రేంజ్ గా కనిపిస్తుంటాయి. అంటే ఏంటి సార్, ఆ సినిమా తర్వాత అవికా గోర్ కానివ్వండి, రాజ్ తరుణ్ కానివ్వండి, మంచి పొజిషన్లో అంటే హీరోగా వెళ్ళిపోతున్నారు. మరి మీరెందుకు ఇట్లా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది సార్? అంటే నేను గ్యాప్ తీసుకోవడం అంటే ఏం లేదండి. లైక్ ఐ వాజ్ నెవర్ లైక్ యాక్టింగ్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ మూవీలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు లైక్ ఒక జస్ట్ లెర్నింగ్ కోసం చేశాను ఆ సినిమా. లైక్ సినిమాలు ఎలా తీస్తారని తెలుసుకోవడానికి చేశాను యాక్చువల్లీ. ఓకే, లర్నింగ్ లోనే అంత బాగా తీసారు అని అంటే మీరు యాక్టర్ అవ్వాలి అనుకుంటే ఇంకెంత బాగా చేసేవాళ్ళు పర్ఫార్మెన్స్? ఏమో ట్రై చేయాలి నెక్స్ట్, ఈసారి యాక్టింగ్ కోసం యాక్టింగ్ చేసి చూసి ట్రై చేయాలి. మరి మీకోసం మీరు ఏమైనా కథ రాసుకుంటారా సార్? నా కోసం నేను రాసుకోలేనండి. లైక్ ఎవరు వారి కోసం రాసుకోవడం దాంట్లో ఐ మీన్ ఎంత ఆనెస్టీ ఉంటుందో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక కథ రాయడం, అందులో నేను ఫిట్ అవుతే మేబీ చేస్తానేమో. బట్ అగైన్ చాలా లాజిస్టికల్ థింగ్. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు డైరెక్షన్ మీద ఫోకస్ చేయాలంటే యాక్టింగ్ మీద ఫోకస్ చేయలేకపోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతకన్నా పెద్ద రీజన్ ఉండదు యాక్టింగ్ ఎందుకు చేయట్లేదు అంటే. డార్క్ చాక్లెట్ పేరు కొంచెం మాకు అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. డార్క్ ఎక్కువగా ఉంటుంది సినిమాలో అని కూడా అంటున్నారు. సో అసలు ఈ కథ ఎలా పుట్టింది, అసలు మీరు ఎప్పుడు రాసుకున్నారు, ఇంత డిలే ఎందుకు అయింది సార్ సినిమా? డిలే అంటే ఏం లేదు, ఇట్స్ జస్ట్ యూజువల్ పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ జనరల్ సైకిల్ ఇలాగే ఉంటుంది లైక్ మూవీస్కి. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అ డిలే, బట్ ఐ హావ్ రిటర్న్ ఇట్ లైక్ లాంగ్ బ్యాక్ అండ్ దెన్ పిచ్చింగ్ అండ్ మౌంటింగ్ ద ప్రాజెక్ట్, షూటింగ్ అని టైం పడతాయి కదా, అంతే ఆ టైం. అంతకన్నా ఎక్స్ట్రా డిలే ఏం లేదు. అంటే ఏ జోన్రాకి అడగొద్దు మమ్మల్ని, మాకే తెలియదు అని కూడా మేము టీజర్లో చూసాము. అసలు అంటే ఈ సినిమా ఏ జోన్రా సార్ ఇంతకి? ఈ సినిమా జానర్ ట్రైలర్ చూసాక తెలుస్తుంది. ట్రైలర్ కోసం వెయిట్ చేశారు అనుకోండి, నేను చెప్పక్కర్లేదు, మీకే అర్థమైపోతుంది. అసలు విశ్వదేవ్ గారు 35 సినిమాతో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే బిఫోరే సార్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా, లేకపోతే ముందే దీని తర్వాత సెలెక్ట్ చేసుకొని సినిమా అంతా తీయడం జరిగిందా సార్? అంటే విశ్వదేవ్తో సినిమా చేద్దాం, డార్క్ చాక్లెట్లో విశ్వదేవ్తో చేద్దాం అని డిసైడ్ అయిన టైంలోనే 35 ఐ థింక్ షూటింగ్ జరుగుతుంది అప్పుడు. సో షూటింగ్లో ఉన్నప్పుడు అనుకుంటాను ఐ థింక్ మోస్ట్లీ షూటింగ్ ఆర్ లైక్ పోస్ట్ ప్రొడక్షన్ సంథింగ్ లైక్ అప్పటికి 35 ఇంకా రాలేదు బేసికలీ. సార్ ఇందులో కూడా మీరు చిన్న క్యామియో లాంటివి చేశారని అంటున్నారు. మీరు ఎడిటర్ కాబట్టి నేనే డిలీట్ చేసుకుంటానో ఉంచుతానో నాకే తెలియదు అంటున్నారు. మరి మీ ఫ్యాన్స్ కూడా ఉంటారు, అంటే కోడి రక్తంతో కూడా లెటర్ రాయడం ఎలా అంటే అది మిమ్మల్ని చూస్తే చాలా మంది నేర్చుకొని ఉంటారు నాకు తెలిసి. సో మిమ్మల్ని కూడా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళకి మిమ్మల్ని ఇందులో చూసే అవకాశం ఉందంటారా? అసలు ఈ కోడి రక్తం అనేది ఇంత రెవల్యూషనరీ ఐడియా విషయం నాకు కూడా తెలియదండి. జనాలే చెప్తున్నారు ఇంత కోడి రక్తం అనేది ఇంత 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 పాపులర్ థింగ్ అనేది. సో ఆ కోడి రక్తం ఫ్యాన్స్ కోసం క్యామియో ఉంచాలా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. సార్ ఒక కథ రాసుకునేటప్పుడు దానిలో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి సార్. అంటే ఈ జనరేషన్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుందా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. సో ఇది అసలు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది? డార్క్ చాక్లెట్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఈ సినిమాకి ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ అలాగేం లేదండి. దిస్ ఈజ్ అ జనరల్ టార్గెట్ ఆడియన్స్ కోసం చేసిన మూవీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీలో క్యారెక్టర్స్ చూస్తే హీరో, హీరోయిన్, ఫ్రెండ్, ఫ్యామిలీ, యాజ్ సింపుల్ యాజ్ దట్ ఈస్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. అండ్ ఇది లేని ఫ్యామిలీస్ ఉండవు కదా. సో ప్రతి ఒక్కరు వాళ్ళకి ఒక హీరోయిన్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, లేకపోతే వాళ్ళే ఒక ఫ్రెండ్ అయి ఉంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఆ నలుగురిలో చూసుకుంటారు. సో ఇట్ విల్ అపీల్ టు ఎవ్రీబడి, బట్ నాట్ కిడ్స్ కోసం అయితే కాదు, కొంచెం 18+ వాళ్ళు అయితే
చూడండి. అంటే డార్క్ చాక్లెట్ డార్క్ కామెడీ అంటున్నారు కాబట్టి 18+ వస్తుందని మీరు ముందే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే సర్టిఫికేషన్ ఎలాంటివి వస్తాయి అనుకుంటున్నారు? సర్టిఫికేషన్ అది చూడాలండి, సెన్సార్ సబ్మిట్ చేస్తేనే కదా అర్థమవుతుంది, దాన్ని బట్టి ఇంకా. అంటే డార్క్ కామెడీ అంటే అది డార్క్లో కొంచెం ఏమైనా అందరు చూసే విధంగా ఉంటుందా? ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా సార్ మరి? ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా అనేది ఇంకా మీరు టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ ఈస్ యువర్ చాయిస్. చూడకుండా డిసైడ్ అవ్వకండి. టీజర్ ట్రైలర్ చూసి ఇది ఫ్యామిలీతో చూడొచ్చా, నేను ఒక్కడనే చూడాలా, ఫ్రెండ్స్తో చూడాలా, గర్ల్ ఫ్రెండ్తో చూడాలా అనేది మీరే బెస్ట్ జడ్జ్ దానికి. సార్ మరి మీరు ఎప్పుడైనా కోడి రక్తంతో ఎవరికైనా లవ్ లెటర్ రాయడం జరిగిందా? నేను అసలు మామూలు లవ్ లెటర్ రావడానికే నాకు చిన్న వణుకు పుట్టేదండి. అంత ఇంట్రోవర్ట్ ఒకప్పుడు, నేను ఇప్పుడు అంత కాదు. బట్ ఒకప్పుడు ఐ థింక్ ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాయడానికి ట్రై చేశా. ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాయమని ఇంకో అమ్మాయి చెప్పింది నాకు. ఈ అమ్మాయికి లవ్ లెటర్ రాసిన టైంలో ఆ అమ్మాయి ఇష్టం అని అర్థమైంది నాకు. సో ఇప్పుడు ఇవ్వలేదు. ట్రయాంగిల్ అయిపోయిందా సార్ అక్కడ? అయిపోయింది కానీ రెండు వర్కౌట్ అవ్వలేదు. అది ట్రాజిడీ కదా. అప్పుడు ట్రయాంగులర్ లవ్ స్టోరీ కదా, ట్రయాంగులర్ ట్రాజిక్ స్టోరీ. సో మరి ఇప్పుడు ఇదంతా మీ వైఫ్కి తెలుసా సార్? మరి ఇప్పుడు చూసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే చెప్పానో లేదో గుర్తులేదు, చెప్పు ఉండొచ్చు చెప్పకపోయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు తెలిసిపోద్ది. మరి ఇంటికి వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాక మరి ఉంటుంది నాకు ఇంకా. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు తీయాలి, మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.